విద్య మెరుగైన ఉపాధికి ప్రపంచానికే డెస్టినేషన్స్ అమెరికా, బ్రిటన్. అయితే ఇప్పుడు అదే రెండు దేశాలను వలసదారులను గెంటేసే పనిలో పడ్డాయి. ఒక దేశమేమో 1 కోటి మందికి పైగా ఉన్న అక్రమ వలసదారులు మర్యాదగా వెళ్లిపోండి అంటోంది. ఇంకో దేశం వలసల్ని నిరోధించేందుకు కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇంజనీరింగ్, సైన్స్, మెడిసిన్ చదువు ఏదైనా లక్షలాది మంది యువత డెస్టినేషన్ అమెరికా, బ్రిటన్. ఉన్నత విద్యతో పాటు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని విదేశీ విద్యకు అమెరికానే తొలి చాయిస్ గా పెట్టుకుంటారు. ఇటీవల అమెరికా రాజకీయ పరిణామాలు, సంక్షోభం, కఠినంగా మారిన వీసా నిబంధనలు, అక్రమ వలసదారుల ఏరివేత ఇలాంటి కారణాల వల్ల 50 నుంచి 60% మంది విద్యార్థులు తమ ప్రణాళికలు మార్చుకుంటున్నారు. అమెరికాలో విద్య కోసం ఫాల్ సీజన్ కు దరఖాస్తులు సగానికి తగ్గటం, కన్సల్టెన్సీల వ్యాపారం కుదేలవటం అమెరికాతో పోల్చితే కెనడా వంటి దేశాలపై ఆసక్తి పెరుగుతోంది. అమెరికాలో చిన్న తప్పులకే వీసా రద్దు సమస్యను ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియాలో పాలస్తీనాకు అనుకూలంగా పోస్టు పెట్టినా, అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడినా అంతే సంగతులన్నట్లు వ్యవహరిస్తోంది ట్రంప్ యంత్రాంగం. అమెరికాలో వీసాలు రద్దయిన విదేశీ విద్యార్థుల్లో 50% మంది భారతీయులే. భారతీయుల తర్వాత ఎక్కువగా వీసాలను కోల్పోయిన వారిలో చైనా విద్యార్థులు ఉన్నారు. స్టూడెంట్ వీసాలు రద్దయిన వారిలో 14% మంది చైనా విద్యార్థులే ఉన్నారు. 2023-24 అకాడమిక్ సంవత్సరంలో అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 3,32,000గా ఉన్నట్లు తేలింది. వీరిలో 97,000 మందికి పైగా విద్యార్థులు ఓపీటీ ప్రోగ్రాం కింద నమోదై ఉన్నారు. హైదరాబాద్ లోని యుఎస్ కాన్సులేట్ లో విద్యార్థులకు వీసా స్లాట్సే దొరకటం లేదు. జూన్ నుంచి వారు అప్లై చేసిన యూనివర్సిటీల్లో కోర్సులు ప్రారంభం కానున్నాయి. దీంతో ఇక్కడేదైనా కాలేజీలో చేరాలన్నా అగ్రరాజ్యం ఆహ్వానం పలుకుతుందో తెలియక తికమక పడుతున్నారు. స్టూడెంట్స్ వీసాకు వెయిటింగ్ పీరియడ్ హైదరాబాద్ లో 70 రోజులుంది. కోల్కతా, ఢిల్లీలో వెయిటింగ్ పీరియడ్ 60 రోజులు. చెన్నై కాన్సులేట్ లో వెయిటింగ్ పీరియడ్ 45 రోజులుగా ఉంది. Easiest possible for illegal aliens to leave America. Any illegal alien can simply show up at an airport and receive a free flight out of our country. We have also launched a phone app called CBP Home. That's CBP Home, where illegals can book a free flight to any foreign country. As long as it's not here, you can go anywhere you want. We're also adding a very important exit bonus for illegals to further incentivize their self-deportation. This deportation bonus will save American taxpayers billions and billions of dollars. What Biden did to this country can never be explained, will never ever be accepted. Eventually, when the illegals are gone, it will save us trillions of dollars. However, if illegal aliens choose to remain in America, they're remaining illegally and they will face severe consequences. Illegal aliens who stay in America face punishments including significant jail time. మరోవైపు బ్రిటన్ ప్రభుత్వం వీసా వలస చట్టాల్లో కఠినమైన మార్పులు తీసుకొచ్చింది. రాబోయే 5 ఏళ్లలో వలస గణాంకాలు గణనీయంగా తగ్గించడమే వీటి ధ్యేయంగా పెట్టుకున్నారు ప్రధాని స్టార్మర్. బ్రిటన్ పౌరసత్వం కోరుకునే వలసదారులు వేచి ఉండే సమయాన్ని 5 నుంచి 10 ఏళ్లకు పెంచారు. పని, కుటుంబం, చదువు ఇలా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలోని ప్రతి అంశాన్ని కఠినతరం చేస్తామని, తద్వారా ప్రభుత్వానికి మరింత నియంత్రణ వస్తుందన్నారు స్టార్మర్. అలాగే ఆంగ్ల భాషాపరమైన నియమాలను కూడా పటిష్టం చేశారు. వీసా హోల్డర్ పై ఆధారపడిన వారు సైతం ప్రాథమిక స్థాయి ఆంగ్ల భాషా నైపుణ్యాలు కలిగి ఉండాలి. భారత్ సహా విదేశీ విద్యార్థులు డిగ్రీ పూర్తి చేశాక పని వీసా కింద బ్రిటన్లో ఉండే వ్యవధి 24 నెలల నుంచి 18 నెలలకు తగ్గుతుంది. ఈ శ్వేతపత్ర సంస్కరణల పూర్తి ప్యాకేజీని బ్రిటన్ హోం మంత్రి కూపర్ హౌస్ ఆఫ్ కామన్స్ లో ప్రవేశపెట్టనున్నారు. Because it is fair and because it is what I believe in. Let me put it this way. Nations depend on rules, fair rules. Sectors like engineering, where visas have rocketed while apprenticeships have plummeted. Is that fair to Britain? Is that fair to young people weighing up their future to miss out on those apprentices, to cross all routes, including for dependents? The time it takes to acquire settled status extended from 5 years to 10, and enforcement tougher than ever, because fair rules must be followed. Now, make no mistake,
this plan means migration will fall. That's a promise. But I want to be very clear on this. If we do need to take further steps, if we do need to do more to release pressure on housing and our public services, then mark my words, we will. But it's not just about numbers, because the chaos of the previous government also changed the nature of immigration in this country. Fewer people who make a strong economic contribution and begin to choose who comes here, so that migration works for our national interest. బ్రిటన్లో కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తే అక్కడ పనిచేయాలని, శాశ్వత నివాస హోదా పొందాలని కలలు కనే వలసదారులు భారతీయులపై ఎక్కువ ప్రభావం పడనుంది. 2024లో బ్రిటన్ విదేశీయులకు 2,10,098 వర్క్ వీసాలను ఇచ్చింది. 2023తో పోల్చుకుంటే ఇది 37% తక్కువ. ఈ వర్క్ వీసాలను పొందిన వారిలో భారతీయులే ఎక్కువ. గతేడాది భారతీయులు 1,16,000 వర్క్ వీసాలతో బ్రిటన్ వెళ్లారు. మామూలు కేటగిరీలోనే కాదు, స్కిల్డ్ విభాగంలోనూ ఇదే పరిస్థితి. వలసలను ఎలాగైనా నిరోధించాలన్న లక్ష్యంతోనే ఉంది బ్రిటన్ ప్రభుత్వం.